హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీవీ ఛానల్. ఇవాళ నేను రొయ్యలతో గుత్తి వంకాయ కర్రీని ఎలా చేయాలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్దాం అనుకుంటున్నానండి. దీనికోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వంకాయలు. ఈ వంకాయలు చిన్న వంకాయలు తీసుకున్నానండి. ఈ చిన్న వంకాయలతో చేస్తే కర్రీ అనేది టేస్టీ చాలా సూపర్గా ఉంటుందండి. అందుకే నేను చిన్న వంకాయలు తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్ అండి, ఇదిగో వీటిని కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసుకున్నాను. టమాటో ఇవి నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇంకా కరివేపాకును కూడా క్లీన్ చేసుకున్నాను. కరివేపాకు అనేది కూరల్లో ఎక్కువగా యూస్ చేయాలండి. ఇదిగోండి రొయ్యలు, వీటిని నీట్గా సాల్ట్ వేసుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. మీరు సాల్ట్తో పాటు కావాలంటే పసుపు కూడా వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి, అప్పుడే నీసు వాసన పోతుందండి. నేనైతే సాల్ట్తో ఓన్లీ కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. రొయ్యలు మాత్రం చాలా నీట్గా కడుక్కోండి, లేకపోతే నీసు వాసన వస్తుంది. ఓకేనండి, ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని, కళాయి బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత అందులో పోపు ఐటమ్స్ వేసుకుందామండి. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుంటే ఇందులోనికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేస్తానండి. నెక్స్ట్ ఇంకా మన కరివేపాకు, ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలంటే అందులోని సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను సాల్ట్ అండ్ పసుపుని యాడ్ చేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన ఉండిపోతుంది. కూర వాసన బాగోదు, పచ్చివాసన వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి చాలా బాగా ఫ్రై అయింది. మిక్స్ చేస్తూ ఉండకపోతే కిందన అడుగంటేస్తుందండి, అందుకే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ నేను ఇందులోనికి కొంచెం గరం మసాలా అండ్ కారం పౌడర్ యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఎంత కారం కావాలంటే దానిని బట్టి, మీ టేస్ట్ని బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా నాన్ వెజ్లో ఎక్కువ కారమే పడుతుందండి. నెక్స్ట్ నేను టమాటాస్ యాడ్ చేసుకున్నాను. ఇవి టమాటాలను బాగా ఫ్రై అవ్వాలండి. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. టమాటాలు బాగా కుక్ అవ్వాలి. ఇదిగోండి చూడండి, టమాటాలు బాగా కుక్ అయిపోయాయి కదా. ఆయిల్ సైడ్కి వచ్చిందంటే టమాటాలు బాగా కుక్ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ ఇందులో మన రొయ్యల్ని యాడ్ చేసుకుందాం అండి. నేను ఇక్కడ పెద్దవి ప్రాన్స్ తీసుకున్నాను, టైగర్ ప్రాన్స్. ఇవి మీరు చిన్నవైనా పెద్దవైనా ఏది కావాలంటే యాజ్ యూ విష్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. రొయ్యలు వంకాయలనే కాదండి, ఎగ్స్ రొయ్యలు చేసుకోవచ్చు, లేకపోతే రొయ్యల్ని ఎందులోనైనా యాడ్ చేసుకొని తినొచ్చండి. ములంకాడ రొయ్యలైనా చేసుకోవచ్చు, గోంగూర రొయ్యలు చేసుకోవచ్చు. దీని టేస్ట్ ఎందులో మిక్స్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్రజెంట్ అయితే నేను వంకాయతో చేస్తున్నాను. ఆల్రెడీ ఓన్లీ ప్రాన్స్ కర్రీ అంటే రొయ్యలు ఒక్క కర్రీనే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. కుక్ అయిపోయాయండి మన రొయ్యలు. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా కుక్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వంకాయలు, ఇందాక తీసుకున్న వంకాయలని నీట్గా కడిగేసుకొని వాటికి కొంచెం లోపల ఉప్పు, కారం, పసుపు,
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటి వంకాయని కట్ చేసేసుకొని వీటి సెంటర్లోని వాటిని నేను స్టఫ్ చేసుకున్నానండి. ఎందుకంటే గుత్తి వంకాయ కూర కదా, స్టఫ్ చేసేసుకొని ఇదిగోండి వీటి మీద ఇలా పెట్టుకొని వీటిని కుక్ చేయడానికి పెట్టేశాను. మూత పెట్టుకుందామండి. కొద్దిసేపు కుక్ అయిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. ఒకసారి మిక్స్ చేసుకుందాం. వాటర్ వస్తున్నాయి కదండి, అంటే టమాటో వేసాం కదా అందుకు వాటర్ వస్తుంది. ఇంకొద్దిసేపు ఇది కుక్ అవ్వాలండి. మళ్ళీ మూత పెట్టుకుందాం. చూద్దామండి ఎలా ఉందో. అయిపోయిందండి. అంతే, మన వేడి వేడి గుత్తి వంకాయ రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. చూడండి. డన్ అండి. యమ్మీ యమ్మీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుందండి. మన గుత్తి వంకాయ ప్రాన్స్ కర్రీ చూడండి, చూడటానికి ఎంత టేస్టీగా కనిపిస్తుందో. చిన్న వంకాయలు కదండి, చాలా తొందరగా ఎర్లీగా కుక్ అయిపోయాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.